హలో గైస్, వెల్కమ్ టు టుడే స్టూడెంట్స్ యూట్యూబ్ ఛానల్. గైస్, నేను రీసెంట్గా వాలంటీర్స్ని గవర్నమెంట్ తీసే ఆలోచనలో లేదు. అలాగే వాలంటీర్స్కి సంబంధించినటువంటి శాలరీ అనేది తొందరలోనే క్రెడిట్ అవుతుంది అని ఒక ఇన్ఫర్మేటివ్ వీడియోని చేశాను. దానిపైన చాలామంది చాలా రకాలుగా స్పందించారు, చాలా కామెంట్స్ కూడా చేశారు. సో వాళ్ళందరికీ ఒక క్లారిటీ ఇవ్వాలి అనే ఇంటెన్షన్తోనే ఈ వీడియో అనేది చేస్తున్నాను. సో చాలామంది ఎలా ఫీల్ అయ్యారు అంటే ఇది ఒక ఫేక్ న్యూస్ అనేసి చెప్పారు ఫస్ట్ థింగ్. సో వాళ్ళందరికీ కూడా నా ఆన్సర్ ఏంటంటే, ఫ్రెండ్స్, ఇది ఫేక్ న్యూస్ అయితే కాదు. నేను ఫేక్ న్యూస్లు అనేవి చేయను. నేను వీడియోస్ చేయకుండా అయినా ఉంటానే కానీ నేను ఫేక్ న్యూస్లు అనేవి చేయను. ఎందుకు అంటే ఫేక్ న్యూస్లు చేయడం వల్ల ఫస్ట్ ఆఫ్ ఆల్ నా మీద మీరు పెట్టుకున్నటువంటి అది నమ్మకం ఏదైతే ఉందో దాన్ని నేనే డ్యామేజ్ చేసుకున్నట్టు అవుతుంది. కాబట్టి నేను ఫేక్ న్యూస్లు అనేవి పెట్టను. అలాగే ఫేక్ వీడియోస్ అనేవి కూడా చెయ్యను. నేను వీడియోస్ చేయకుండా అయినా ఉంటాను, కాకపోతే ఫేక్ న్యూస్లు అనేవి పెట్టను. సో నాకు నేను డైలీ న్యూస్ పేపర్స్ అనేవి చదువుతాను, న్యూస్ ఆర్టికల్స్ అనేవి చదువుతాను, న్యూస్ని ఫాలో అవుతాను. అలాగే యాప్స్ ఉంటాయి కదా, న్యూస్ యాప్స్, వాటిలో కూడా నేను సెర్చ్ చేస్తాను. ఏదైనా ఇన్ఫర్మేటివ్ వచ్చింది, ఏదైనా ఇన్ఫర్మేషన్ దేనికైనా సంబంధించి వచ్చిందేమో, లేదా ఏం జరుగుతుంది ఏంటి అనేది నేను చూస్తాను అనమాట. సో అలా చూసినప్పుడు నాకు ఏదైనా ఒక ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే దాని మీదే వీడియో చేస్తానే కానీ, సో నాకు ఏ ఆర్టికల్, నాకు ఏది ఆ పర్టికులర్ రోజుకి సంబంధించి నాకు ఏది దొరకకపోతే గమ్మునుండిపోతాను. కావాలంటే మీరు చూడవచ్చు, అప్పుడప్పుడు నా ఛానల్లో వీడియోస్ అనేవి ఉండవు. సో ఒకరోజు వీడియోస్ అప్లోడ్ చేస్తే 2 డేస్ గ్యాప్ వస్తుంది, 3 డేస్ గ్యాప్ వస్తుంది, ఇంకో రోజు ఇంకో వీడియో వస్తుంది, లేదా కంటిన్యూస్గా 3-4 డేస్ అనే వీడియోస్ వస్తాయి. సో ఇలా ఉంటాయన్నమాట. సో నేను ఫేక్ న్యూస్లు అయితే చేయను. ఈ ఫేక్ న్యూస్ కాదు. అండ్ మీకు ప్రూఫ్ కావాలి అనుకుంటే 24వ తేదీ ఆగస్టు 2024 ఈనాడు న్యూస్ పేపర్ చూసినా, లేదా మీరు వే2 న్యూస్ అనే యాప్ని ఫాలో అయినా కానీ, సో ఇక్కడ మీకు స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి ఆర్టికల్ అనేది ప్రింట్ అయింది, దాన్ని మీరు గమనించవచ్చు. దాంట్లో కూడా ఇదే విషయం చెప్పారు. సో గవర్నమెంట్ అనేది వాలంటీర్స్ని తీసే ఆలోచనలో లేదు అనేసి చెప్పారు. ఇంకోటి ఏంటంటే వాళ్ళకి సంబంధించినటువంటి శాలరీ అనేది తొందరలోనే క్రియేట్ చేస్తారు, దీనికి టెక్నికల్ రీజన్స్ కొన్ని ఉన్నాయి, అందువల్లే ఇవి వెయ్యలేదు అనేసి ఆర్టికల్లో వేశారు. సో దాన్ని బేస్ చేసుకునే వీడియో అనేది చేశాను. సో మీకు ఒక క్లారిటీ వచ్చింది అనుకుంటున్నాను. సో ఇది ఫేక్ అయితే కాదు, నేను ఫేక్ న్యూస్ అనేది చేయలేను. సో ఇంకా సెకండ్ పాయింట్ ఏంటంటే, మీకు న్యూస్ అనేది ఎక్కడి నుంచి వస్తున్నాయి అనేసి అడిగారు. సో దానికి సంబంధించి కూడా నేను ఫస్ట్ దాంట్లోనే ఆన్సర్ అనేది ఇచ్చేసాను. న్యూస్ని ఫాలో అవుతాను, న్యూస్ ఆర్టికల్స్ చదువుతాను, అలాగే న్యూస్ పేపర్స్, మొత్తం న్యూసే, A to Z మొత్తం న్యూస్ నుంచే నేను తీసుకుంటాను అనమాట. సో మీకు సెకండ్ పాయింట్కి సంబంధించిన ఆన్సర్ అయిపోయింది. ఇంకా థర్డ్ కామెంట్స్ చాలామంది చేస్తున్నారు, 2 months కాదు 3-4 months నుంచి శాలరీస్ రావాలి అని చెప్తున్నారు. సో మేబీ అయి ఉండొచ్చు, 2 months అయినా అయి ఉండొచ్చు, 3 months అయినా అయి ఉండొచ్చు, 4 months అయినా అయి ఉండొచ్చు. సో నేను అర్థం చేసుకోగలను. చూడండి, డైలీ గడిచే వాళ్ళు ఉంటారు, నెలకు ఒకసారి సంపాదించుకొని ఆ సంపాదన నెల మొత్తం ఖర్చు చేసుకునే వాళ్ళు కూడా ఉంటారు. సో అలాంటి వాళ్ళు కూడా ఉంటారు, అర్థం చేసుకోగలను నేను. ఎందుకంటే మనకు ఒక్క రోజు గడవకపోతేనే చాలా ఇబ్బందిగా ఉంటుంది. అలాంటిది ఒక 3-4 months నుంచి మీకు శాలరీస్ రాలేదంటే ఓకే, ఐ కెన్ అండర్స్టాండ్. బట్ మనం చేయాల్సిందల్లా ఒకటే, వాళ్లకు మనం ఎంత కష్టపడుతున్నామంటే, వాలంటీర్స్ అనే వాళ్ళు ఎంత కష్టపడుతున్నారో, వాళ్ళ శాలరీస్ లేక ఎంత ఇబ్బందులు పడుతున్నారో వాళ్ళకు తెలిసేలాగా చెయ్యాలే, కానీ దానికి మించి మనం చేయలేమన్నమాట. ఎందుకంటే గవర్నమెంట్ మన చేతుల్లో లేదు కదా. సో గవర్నమెంట్ రీచ్ అయ్యే విధంగా మీరు ఏమైనా చేయాలనుకుంటే అలా చేయాలి. ఇంకో పాయింట్ ఏంటంటే, కొంతమంది జియో చూపించు అనేసి కూడా కామెంట్ చేశారు. సో వాళ్ళకు కూడా చెప్తున్నాను, గైస్, జియో అనేది ప్రజెంట్ రాలేదు. జస్ట్ ఏదైనా కానీ మనకు డైరెక్ట్గా జియో అనేది రిలీజ్ చేయరు. ఫస్ట్ కొంచెం ఇన్ఫర్మేషన్ అనేది రిలీజ్ చేస్తారు, దాని తర్వాత జియో అనేది పాస్ చేస్తారు. ఎందుకంటే జియో పాస్ చేయడం అంటే అంత సామాన్యమైన విషయం అయితే కాదు. వాళ్ళు దానికి తగినటువంటి ఒక్కొక్క ఫీల్డ్లో ఒక్కొక్క రకాలుగా ఎన్ని లొసుగులు ఉన్నాయి ఏంటి అని మొత్తం డిస్కస్ చేసుకున్న తర్వాత ఫైనల్గా ఒక కంక్లూజన్కి వచ్చి అప్పుడు జియో అనేది రిలీజ్ చేస్తారు. కాబట్టి జియో అనేది, ఒకవేళ జియో వచ్చినా కానీ ఆ ఇన్ఫర్మేషన్ నా దాకా వస్తే నేను ఖచ్చితంగా దాని మీద కూడా వీడియో చేస్తాను. ఎందుకంటే నా పాలసీ అనేది ఒకటే, ఒక్క వీడియో మనం చేయడం వల్ల, ఒక్క ఇన్ఫర్మేషన్ని మనం ఫార్వర్డ్ చేయడం వల్ల మేబీ దానివల్ల ఒక్కరు బెనిఫిట్ అయినా కానీ అది చాలు. ఎందుకంటే వాళ్ళకి ఏదో మనం మంచి చేసామనే ఇంటెన్షనే తప్ప ఇంకేం లేదు. సో అలాంటిది మన ఆంధ్రప్రదేశ్లో దాదాపు 10ల సంఖ్యలో కాదు, 100ల సంఖ్యలో కాదు, 1000ల సంఖ్యలో కాదు, లక్షల సంఖ్యలో ఉన్నారు వాలంటీర్స్, లక్షల్లో ఉన్నారు. సో అలాంటి వాళ్ళందరికీ కూడా ఇన్ఫర్మేషన్ రీచ్ అవ్వాలి. కొంతమంది చాలా బాధపడుతున్నారు, కొంతమంది జాబ్కి రిజైన్ చేసి ఇంకోటి ఎక్కడెక్కడో వర్క్ చేసుకుంటున్నారు. సో వాళ్ళందరికీ ఇన్ఫర్మేషన్ రీచ్ అవ్వాలి అనే వాళ్ళకు ఒక చిన్న హోప్ అనేది కలిగించాలి. సో గవర్నమెంట్ అనేది తీయట్లేదు, మళ్ళీ శాలరీస్ వస్తుంది అనే ఇన్ఫర్మేషన్ వాళ్ళకి రీచ్ అవ్వాలి అనే ఇంటెన్షన్తోనే వీడియో చేశానే తప్ప ఇంకేం లేదు. సో ఇంకొంతమంది ఇంకో రకంగా కామెంట్ అనేది చేశారు. అదేంటంటే,
వాలంటీర్స్ చేసినంతగా ఇంకెవరు చేయలేదు, అంటే మంచి పనులు చేసినంతగా ఇంకెవరు చేయలేదని చెప్పారు. అఫ్కోర్స్ ఒప్పుకుంటాను. ఎందుకంటే చాలామంది అంటే వందల్లో కొంతమంది మాత్రమే ఉంటారు కొంచెం ఎదవ పనులు, ఎదవ వేషాలు వేసేవాళ్ళు. సో అలాంటి వాళ్ళు కాకుండా రిమైనింగ్ అందరూ కూడా అఫ్కోర్స్ వాళ్ళు చేసింది కరెక్టే. ఎందుకంటే సేవ అనేది ప్రజల దగ్గరకు తీసుకొని రావడం అనేది కరెక్టే, నేను కాదని చెప్పను. అలాగే కొంతమంది ఏం చేశారంటే దాన్ని చాలా బెనిఫిట్‌గా తీసుకున్నారు. అంటే ఇంకో రకంగా కూడా యూజ్ చేసుకున్నారు. వాళ్ళ వల్ల వీళ్ళందరికీ ఒక బ్యాడ్ నేమ్ అనేది పడిందే తప్ప రిమైనింగ్ వాళ్ళు చేసే వర్క్ గురించి నేనేం మాట్లాడను. ఎందుకంటే వాళ్ళు వాళ్ళు చేసింది నిజాయితీగా చేసేవాళ్ళు ఉన్నారు, అడ్డదారులు తొక్కేవాళ్ళు కూడా ఉన్నారు. సో మనం వాళ్ళిద్దరిని కంపేర్ చేయకూడదు. కాబట్టి మంచి జరిగితే మంచిని మాత్రమే తీసుకోవాలి అంతే. గైస్ ఇంకో విషయము, ఈరోజు ఈ ఆర్టికల్ వచ్చింది, దాంట్లో అందరికి ఇస్తారు, శాలరీస్ అనేవి పడతాయి, వాళ్ళని తీయరు అనేసి చెప్పారు. రేపు ఇంకో న్యూస్ వస్తుంది, అప్పుడు అందరినీ తీసేస్తున్నారు ఇలా సంథింగ్. అంటే వాలంటీర్స్కి ఏదైనా నెగిటివ్గా సంథింగ్ ఏదైనా వచ్చింది, గవర్నమెంట్ దగ్గర నుంచి ఒక డెసిషన్ తీసుకున్నారు అని చెప్తే దాని మీద కూడా చేస్తారు కదా, అప్పుడు ఎలా నమ్మాలి అనే క్వశ్చన్ కూడా మీరు రైజ్ చేయొచ్చు. చూడండి, నా ఇంటెన్షన్ ఏంటంటే ఇన్ఫర్మేషన్ని ఏదైనా కానీ అది పాజిటివా నెగిటివా ఏదైనా కానీ మీ వరకు చేర్చడమే నా ఇంటెన్షన్ అనమాట. మంచి అయితే మంచి, చెడైతే చెడు, కానీ ఏదైనా ముందు మనకు తెలుసుకోవాలి కదా. సో అలా మీకు ఇన్ఫర్మేషన్ని చేర్చాలి అనే ఇంటెన్షన్తోనే వీడియోస్ అనేవి చేస్తున్నాను. ఫైనల్ డెసిషన్ మాత్రం అది గవర్నమెంట్ చేతుల్లోనే ఉంటుంది. సో మనం ఏం చేయలేమన్నమాట. సో వాళ్ళు ఏ ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తారో సో దాని ప్రకారమే అనేది వీడియోస్ అనేది చేశాను. సో మీరందరూ అర్థం చేసుకుంటారు. గైస్ ఇప్పటి వరకు నాకు వచ్చిన ఈ కామెంట్స్ని బేస్ చేసుకొని వీడియో అనేది చేశాను. సో ఇన్ఫర్మేషన్ మొత్తం మీకు క్లారిటీగా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేశాను అనుకుంటున్నాను. ఇంకా దీని మీద ఫర్దర్గా ఏదైనా ఇన్ఫర్మేషన్ వస్తే కన్ఫామ్గా మీ అందరికీ కూడా నేను ఇన్ఫర్మేషన్ అనేది పాస్ చేస్తాను. సో ఛానల్ మీరు నమ్మండి, ఎందుకంటే నేను వీడియోస్ చేయకుండా అయినా ఉంటానే కానీ ఫేక్ న్యూస్లు మాత్రం నేను చేయను. ఒకవేళ నేను వీడియో చేసిన తర్వాత అది ఫేక్ న్యూస్ అని నాకు తెలిస్తే నేను దాన్ని అప్పటికప్పుడే ఆపేస్తాను. సో మీ వరకు తీసుకొని రాను. సో ఒకవేళ నోటిఫికేషన్స్ వెళ్ళేసి మీరు చూసినా కానీ సో అప్పటికప్పుడు నాకు ఎవరైనా ఇమీడియట్గా కామెంట్ చేస్తే నేను దాన్ని ఇమీడియట్గా రియాక్ట్ అయ్యి ఆ వీడియోని నేను ఆపేస్తాను. అంతేగాని నేను దాన్ని ఇంకా సర్క్యులేట్ చేయమనేసి అడగను. సో హోప్ మీరు అందరూ అర్థం చేసుకుంటారు అనుకుంటున్నాను. సో నెక్స్ట్ ఇంకా ఏదైనా ఇన్ఫర్మేషన్ వస్తే మీ అందరికీ తెలియజేస్తాను. అప్పటి వరకు బాయ్.